నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు తుది కసరత్తు జరుగుతుంది. మంత్రి పదవులు ఆశిస్తున్న వారు ఎక్కువ మంది ఉండడంతో ఎంపిక బాధ్యతలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా అధిష్టానానికే అప్పగించారు. రాష్ట్రంలో సామాజిక సమీకరణాలు, పార్టీలో సీనియారిటీ, జిల్లాల వారీగా సమతుల్యం దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాబబుల్స్ లిస్టును అధిష్టానానికి అందించారు. ఇక కొత్త పిసిసి అధ్యక్షుడితో పాటు కొత్త మంత్రుల ఎంపిక బాధ్యతను కూడా అధిష్టానానికి అప్పగించి సీఎం రేవంత్ రెడ్డి సేఫ్ గేమ్ ఆడుతున్నారు. కొత్త పిసిసి అధ్యక్ష ఎంపిక, మంత్రివర్గ విస్తరణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కత్తి మీద సాములాగా మారింది. ఎంపికలో తమకు అన్యాయం జరిగిందని ఏ వర్గం భావించినా తన సీటుకే ఎసురు వస్తుందని రేవంత్ రెడ్డి అతి జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. పిసిసి అధ్యక్షుడి కోసం సామాజిక వర్గాల వారీగా ఆశావహుల జాబితాను ఢిల్లీ పెద్దలకు అందించారు. మంత్రివర్గ విస్తరణ విషయంలో కూడా తన చేతికి మట్టంటకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పిసిసి అధ్యక్షుడు కొత్త మంత్రుల ఎంపిక వ్యవహారం అంతా అధిష్టానమే చూసుకుంటుందని, తన పాత్ర ఏమీ లేదని రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు చెప్తున్నారు. అయితే ఏ జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉంది, ఏ వర్గాలకు అవకాశం ఇవ్వాలి, పార్టీ సీనియర్లలో పదవి ఆశిస్తున్నది ఎవరు, అలాంటి వివరాలతో కూడిన నివేదికను ముఖ్యమంత్రి అధిష్టానానికి అందించినట్లు తెలిసింది. మొత్తం 6 ఖాళీలకు 12 మంది వరకు ప్రాబబుల్స్ లిస్టును అందించినట్లు సమాచారం. ప్రస్తుతం మంత్రివర్గంలో హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. ఈ జిల్లాల నుండి కనీసం ఒక్కొక్కరికైనా అవకాశం కల్పించాలని సీఎం అధిష్టానానికి ప్రతిపాదించారు. ఆదిలాబాద్ జిల్లా నుండి ప్రొఫెసర్ కోదండరాం, జి వివేక్, నిజామాబాద్ జిల్లా నుండి మాజీ మంత్రులు పి సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ, హైదరాబాద్ జిల్లా నుండి దానం నాగేందర్, మహమ్మద్ హజారుద్దీన్, రంగారెడ్డి జిల్లా నుండి మల్రెడ్డి రంగారెడ్డి పేర్లను పరిశీలించాల్సిందిగా రాష్ట్ర పార్టీ నుండి అధిష్టానానికి సిఫార్సులు అందాయి. బీసీ మంత్రులు ప్రస్తుతం 2 మాత్రమే ఉన్నారు. మరో 2కి అవకాశం కల్పించాల్సి ఉంది. గౌడ, మున్నూరు కాపు సామాజిక వర్గాలకు ఇప్పటికే అవకాశం వచ్చింది. యాదవ కోటా నుండి ఆలేరు ఎమ్మెల్యే బీళ్ల ఐలయ్య, ముదిరాజ్ కోటా నుండి షాద్నగర్ ఎమ్మెల్యే శంకరయ్య పేర్లను రాష్ట్ర పార్టీ ప్రతిపాదించింది. మంత్రి పదవి కావాలని గట్టిగా పట్టుబడుతున్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పేరును కూడా అధిష్టానం పరిశీలనకు పంపినట్లు తెలుస్తోంది. ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన సీతక్కకు పిసిసి అధ్యక్ష పదవి ఇస్తే, లంబాడ సామాజిక వర్గానికి చెందిన డోనకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్, దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ పేర్లను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ఇక పిసిసి అధ్యక్ష పదవి ఖచ్చితంగా బడుగు వర్గాలకి దక్కనుంది. బీసీలకు పిసిసి పీఠం కట్టబెట్టాలని నిర్ణయిస్తే మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్, పిసిసి కార్యనిర్వహణ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ పేర్లను అధిష్టానం పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ఎస్సీలకు కేటాయిస్తే ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పేరు బలంగా వినిపిస్తోంది. ఎస్టీలకు పదవి ఇవ్వాలనుకుంటే మంత్రి సీతక్క, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పేర్లను పరిశీలిస్తున్నారు. మొత్తంగా 6 మంత్రి పదవులకు 12 మంది ఆశావహులతో పిసిసి అధ్యక్ష పదవికి 7 పేర్లను ప్రాబబుల్స్ గా షార్ట్ లిస్టు చేసినట్లు తెలిసింది. వీరిలో ఎవరికి పదవి ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధిష్టానానికి స్పష్టం చేసినట్లు సమాచారం. తనను కలిసి ఎమ్మెల్యేలకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే విషయం స్పష్టం చేస్తున్నారు. ఆశావహుల జాబితాను అధిష్టానానికి పంపారని, ఎంపిక బాధ్యత అంతా ఢిల్లీ పెద్దలదే అని చేతులెత్తేస్తున్నారు. కీలక పదవుల ఎంపిక విషయంలో నొప్పించక తానవ్వక అనే చందంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.